హాయ్ ఆల్. ఇప్పుడే మన క్రంచీరోల్లో రీసెంట్గా సీజన్ 1 కంప్లీట్ చేసుకున్న జెన్షు అనే సిరీస్ చూసా. ఎలా ఉందంటే చాలా బాగుంది. మంచి ఫీల్ గుడ్ అండ్ మంచి రామ్ కామ్ అని చెప్పొచ్చు. ప్లాట్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నట్సుకో హిరోసే అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఒక అమ్మాయి, తిను ఒక యానిమేటర్, చాలా మంచిగా డ్రాయింగ్స్ అవన్నీ నేర్చుకుని ఒక యానిమేటర్ అవుతుంది. తన గోల్స్ ఉంటాయి అన్నమాట. సో అన్ని పూర్తి చేసుకుంటుంది. చేసిన తర్వాత ఇంకొకటి తను అనౌన్స్ చేస్తుంది. తనకి సరిగ్గా ఐడియాస్ రావన్నమాట. చాలా చిరాకు పడుతుంటుంది. ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళ హెల్ప్ ఎవరిది తీసుకోవద్దు. తిన సొంతంగానే చేయాలనుకుంటుంది అనమాట. మొత్తం ఏ ప్రాసెస్ చేసినా నేనే చేస్తాను, నేనే పర్ఫెక్ట్గా చేస్తాను అన్న ఫీలింగ్ ఉంటుంది. తను చేస్తుంది, కానీ ఆ ఫీలింగ్ కూడా తినకు చాలా ఎక్కువ మాట. తర్వాత తిన అనుకోకుండా ఫుడ్ తినేసి చోక్ అయిపోయి వేరే వరల్డ్లోకి వెళ్ళిపోతుంది. అది ఏంటంటే తిను చిన్నప్పటి నుంచి తినకు ఒక మూవీ అంటే చాలా ఇష్టం. తిను ఒక క్యారెక్టర్ కింద అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. స్టార్టింగ్ అంతా కూడా మనకి ఫేస్ ఏం చూపించరు ఎక్కడ, అలా జుట్టు అంతా ఫేస్ మీద ఉండి అలాగే ఉంటుంది. ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్స్తో పాటు తినకు కూడా ఒక మ్యాజికల్ పవర్ వస్తుంది. ఆ మ్యాజికల్ పవర్ ఏంటంటే ఒక డ్రాయింగ్ వేస్తే దానికి ప్రాణం వచ్చి అది ఫైట్ చేస్తుంది అనమాట. తిను ఎప్పుడైతే ఆ వరల్డ్లోకి టెలిపోర్ట్ అయిందో తిను తీసుకునే డెసిషన్స్ వల్ల అవి జరగాల్సినవి కరెక్ట్గా జరగవు. తిను కొన్ని ఈవెంట్స్ని ఆపుతుంది అనమాట. ఈవెంట్స్ని జరగకుండా ఆపడం వల్ల చాలా డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. దానివల్ల ఏం కాన్సిక్వెన్సెస్ వచ్చాయి, తినకేమైంది, అసలు తిన ఆ వరల్డ్లోకి ఎందుకు వెళ్ళింది, ఆ వరల్డ్ నుంచి బయటకు వచ్చిందా రాలేదా అన్నది మనకు స్టోరీ అన్నమాట. చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంతే విధంగా తీశారు. ఒకటి అన్నిటికన్నా బాగా నచ్చిన సీన్ ఏంటంటే నాకు తిన ఫేస్ రివీల్ సీన్ అనమాట. అంటే తినకు ఒక పవర్ ఉంది అని మనకు చూపిస్తారన్నమాట వరల్డ్లోకి టెలిపోర్ట్ అయిన తర్వాత. ఆ సీన్ అయితే ఎక్సలెంట్. అంటే అది ఆ సీన్ మనకి మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ మనం సిరీస్లో చూస్తాం, కానీ ఫస్ట్ టైం ఎప్పుడైతే మనకి తన ఫేస్ రివీల్ చేస్తారో అక్కడైతే నాకు చాలా బాగా నచ్చేసింది. సిరీస్లో మనకి మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగా కొట్టారు మ్యూజిక్. థీమే చాలా బాగా అనిపించింది. ఇంకేం చెప్పొచ్చు అంటే క్యారెక్టర్ డిజైన్స్ అనేవి కూడా బాగుంటాయి. మనకి రియల్ వరల్డ్ క్యారెక్టర్స్కి ఆ యానిమేషన్ వరల్డ్ క్యారెక్టర్స్కి ఆ డిఫరెన్స్ అనేది బాగా చూపిస్తారు. ఇంకొకటి ఏంటంటే మొత్తం ఓవరాల్గా యానిమేషన్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది ఎవరు తీశారు అని చెప్పి నేను చూసాను అనమాట. మప్పాని స్టూడియోస్ పేరు వచ్చింది. వీళ్ళు ఎవరంటే, అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. అటాక్ ఆన్ టైటన్స్ ఉంది కదా, మన ఫేమస్ సిరీస్ని తీసిన వాళ్ళంట వీళ్ళు. దాంట్లో ఎంత టాప్ నాచ్ ఉంటాయో దీంట్లో కూడా అంతే. ప్రజెంట్ మన 2025కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి. ఆ వైబ్రెంట్ కలర్స్ కానీ ఆ సీన్స్ కానీ చాలా బాగుంటుంది. దాని వెనకాల వచ్చే మ్యూజిక్ కానీ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట. ఇంకొక మేజర్ ప్లస్ ఏంటంటే ఈ సిరీస్కి రైటింగ్ అని చెప్పొచ్చు. లవ్ స్టోరీ కానీ, కామెడీ సీన్స్ కానీ, స్టోరీ ప్రోగ్రెషన్ కానీ ప్రతిదీ కూడా నాకు చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఓన్లీ క్రంచీరోల్లో అవైలబుల్ ఉంది. లేదంటే కనుక నార్మల్గా ఎలా చూడాలో మీకు తెలుసు కదా, అలా చూడాలన్నమాట. ఈ సిరీస్ ఎందుకో నాకు పెద్దగా దీనికి హైప్ రాలేదనిపించింది. కొంచెం అండర్ రేటెడ్గా అనిపించింది. మేబీ చాలామందికి తెలిసి ఉండొచ్చేమో, నాకైతే చాలా లేట్గా తెలిసింది. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం చూసేయండి. యానిమేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి డీమాన్ స్లేయర్ నాకు బాగా నచ్చుతుంది అన్నమాట యానిమేషన్. అంటే దాంతో నేనేం కంపేర్ చేయట్లేదు, కానీ ఈ స్టోరీకి తగ్గట్టుగా వీళ్ళు బాగా చేసుకున్నారు. ఇంకా ఓవరాల్గా చూడాలా వద్దా అంటే మంచి రామ్ కామ్ యానిమే. కామెడీ కానీ, లవ్ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. ఒక యూనిక్ పాయింట్ కూడా ఉంటుంది సిరీస్లో. చెప్పే కదా, యానిమేటర్ వర్సెస్ యానిమే వరల్డ్. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.